హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఏరియాలో అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. ఇంకా జాతర కోసం మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా మా వీధంతా కూడా లైటింగ్లతోటి చాలా బాగుంది. ఇంకా నేను మా విహాన్ అయితే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దామని అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మా చిన్నోడిని కూడా రెడీ చేపించి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మా విహాన్కి బయటికి అంటే చాలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్ మా ఇంటి దగ్గరే ఉంటుందండి, ఒక 4 అడుగుల దూరం అంతే. ఇదే అండి టెంపుల్, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే పెద్ద జాతరలాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. చూశారు కదండి టెంపుల్, భూలోక మాత టెంపుల్ అనేసి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కులదేవత అన్నమాట. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడైతే. ఇంకా మేమైతే ముందే వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి అయితే వచ్చాము. అస్సలు ఖాళీ లేదు టెంపుల్ అయితే. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. టెంపుల్ కూడా చాలా బాగా పువ్వులతో అలంకరించారు. ఇంకా వీరంతా కూడా జనాలతోటి అయితే అస్సలు ఖాళీ లేదు. చూడండి గుళ్ళో కూడా ఎంతమంది జనాలు ఉన్నారంటే అసలు వెళ్ళడానికి, అసలు వీడియో తీసుకోవడానికి కూడా ఖాళీ లేదు, అంత జనాలు ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే పెద్ద పండగలాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. గుడి చిన్నదైనా కానీ జాతర అయితే పెద్ద జాతరలాగా చేసుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళకి, కులదేవత కాబట్టి. ఇంకా వాళ్ళకి ఏమన్నా మొక్కుబడులు ఉన్నా కానీ ఈ పండగ రోజు అయితే వాళ్ళు తీర్చుకుంటారన్నమాట. అంటే మేకలు కానీ కోళ్ళు కానీ లేదంటే అమ్మవారికి ఏమన్నా పెట్టాలన్నా కానీ ఈ పండగ రోజు అయితే ఇచ్చుకున్నారన్నమాట. ఇంకా చూడండి టెంపుల్ అయితే చాలా బాగా ఉందండి నిజంగా. ఇంకా నవరాత్రుల రోజు అయితే ఇంకా అమ్మవారిని అయితే 9 రోజులు చాలా బాగా అలంకరిస్తారు. చూశారు కదండి, ఇది మా వీధిలోనే అండి, మా ఇంటికి ఒక 4 అడుగుల దూరం అంతే, దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఎవ్రీడే కూడా ఇలా పూజలు అయితేనే ఉంటాయి ఇక్కడ. ఇంకా మేము వచ్చి 3 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి. 3 ఇయర్స్లో కూడా మేము ఈ అమ్మవారి జాతరకి అయితే అటెండ్ అయితేనే ఉన్నాము. ఎక్కడ కూడా ఖాళీ లేదండి, వీధంతా కూడా లైటింగ్లతోటి. ఇంకా జాతర అంటే ఇంకా బొమ్మలు, ఇంకా మనకి ఆడవాళ్ళకి కావాల్సినవి అన్నీ ఉంటాయి కదండి. ఇంకా చూడండి, ఇంకా ఈ బొమ్మల్ని చూస్తే పిల్లలు ఆగుతారా? ఇంకా మరీ మా విహాన్ అయితే అస్సలు ఆగడు. ఏది చూసినా అది కావాలని ఏడుస్తాడు. చూడండి ఆ బొమ్మ ఈ బొమ్మ అని ఏడుస్తూనే ఉన్నాడు జాతర అంతా కూడా. మీ పిల్లలు కూడా అంతేనా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఆడవాళ్ళకి కావాల్సినవి అయితే జాతరలో చాలా బాగా దొరుకుతాయి కదా. మీరు మరి జాతరలో కొనే టైపా లేదంటే షాప్లలో కొనే టైపా అనేది కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా బ్యాంగిల్స్ అయితే చాలా బాగుండే నిజంగా. ఏదైనా 100 రూపీస్ 50 రూపీస్, జాతర అయినా కానీ రేట్లు అయితే అస్సలు తగ్గదండి. బ్లాక్ బీడ్స్ అయితే 50వి 150 అలా ఉన్నాయి. రేట్లు అయితే అస్సలు తగ్గించట్లేరు. ఫిక్స్డ్ రేట్, ఏదో పెద్ద షాపుల్లాగా ఫిక్స్డ్ రేట్ పెట్టుకొని అయితే ఉన్నారు. ఇంకా మేము కూడా కొన్ని తీసుకున్నాం లేని. మనమైతే ఎక్కడ తక్కువ రేటు ఉంటే అక్కడే కొనుక్కుంటాం. అది షాప్ అయినా లేదంటే జాతర అయినా మనమైతే అంతే కొనుక్కుంటాము. ఇంకా ఎవ్రీడే ఇలా ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చాలా పెద్ద పండగలాగా అయితే జరుగుతుందండి ఇక్కడ. ఇంకా మా విహాన్ అయితే ఆ బొమ్మలు ఇంట్లో ఉన్నా కానీ అవి కావాలని ఏడుస్తుండు. ఇంకా మా చిన్నోడు అస్సలు ఉండట్లేడు ఆ గోలకి. అందుకే ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా మా విహాను వాళ్ళ నాన్న అయితే ఏదో బొమ్మలు కొంటామని చెప్తే వాళ్ళైతే వెనకాల ఉండిపోయారు. ఇంకా సౌండ్కి మా చిన్నోడు చూడండి నన్ను అయితే కరుచుకున్నాడు అలాగా. ఆ సౌండ్కి అస్సలు ఉండట్లేడు. చిన్నపిల్లలకి సౌండ్ ఎక్కువ పడదు కదా, అందుకే నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. దగ్గరే కాబట్టి, ఇల్లు దగ్గరే కాబట్టి ఇంక మేమైతే వచ్చేసాము ఇంటికి. చూడండి ఇంకా అది కొనుక్కొని వచ్చి మా విహాను తమ్ముడితోటి ఎగతాళి చేస్తుండు. నవ్వు నవ్వు, ఇంకా వాడిని బాగా ఆడిపిస్తాడు. పిల్లలు అంటేనే సరదా కదండి, ఇంకా బొమ్మలు కావాలి అది కావాలని ఏడుస్తూనే ఉంటారు. మళ్ళీ నేను ఊదినప్పుడు వీడియో తీసింది మా విహాని, అందుకే వీడియో అట్లా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.